నమస్తే. మెడికల్ కాలేజీల వ్యవహారం మొత్తానికి ఏంటంటే ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ నెల 19న చలో మెడికల్ కాలేజీ పేరుతోటి దాదాపు 10 మెడికల్ కాలేజీలకు కూడా వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగాలు ముందర కార్యక్రమం మొదలెట్టాయి. అక్కడికి వెళ్ళి వాస్తవాలని ప్రజలకు తెలియజేయటం, ప్రత్యేకించి విద్యార్థులకు అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ దిశగా నడవాలనుకుంటున్న వాళ్ళని సెన్సిటైజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ 10 మెడికల్ కాలేజీలు ప్రస్తుతం ఏ మెడికల్ కాలేజీల కోసం అయితే ప్రభుత్వం జీవో జారీ చేసిందో ప్రైవేట్ పరం చేయాలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద వాటన్నిటినీ సందర్శించబోతున్నారు. అంటే ఇన్ఫ్యాక్ట్ వైఎస్ఆర్సీపీ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ అనేది స్టూడెంట్ కమ్యూనిటీలో ఒక పూర్తి స్థాయి సెన్సిటైజేషన్ కార్యక్రమంగా మారబోతోంది. అంటే ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది రైతుల కోసం, అలాగే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిందని వస్తున్న అభియోగాల మీద ఇటువంటి వాటి మీద కార్యక్రమాలు చేసింది. ఈసారి ఏంటంటే విద్యార్థి యువజన విభాగాలు వాటంతట అవిగా వెళ్ళి ముందర ఈ మెడికల్ కాలేజీల సందర్శన, అక్కడున్న వాస్తవాలు ఎక్కడి వరకు పూర్తయినాయి, ఎక్కడ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2వ సంవత్సరంలోకి వచ్చినాయి, ఇక్కడి నుంచి ఏ స్థితిలో గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం 700 సీట్లకు పైగా సరెండర్ చేసింది నేషనల్ మెడికల్ కమిషన్కి, వీటన్నిటి మీద కూడా సెన్సిటైజేషన్. ఇన్ఫ్యాక్ట్ మనం 2 రోజుల ముందరే చెప్పాం, దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్, ఇది ఆందోళన అనే కన్నా కూడా చైతన్యవంతం చేసే కార్యక్రమం అనమాట. నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం, నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం, నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. ఏది ఇన్ని సీట్లు మనం కోల్పోబోతున్నాం. నిన్నటికి నిన్న నేషనల్ మెడికల్ కమిషన్ అనౌన్స్ చేసింది దేశవ్యాప్తంగా 2000కు పైగా మెడికల్ సీట్లను వివిధ రాష్ట్రాలకు కేటాయిస్తూ మనకి కూడా వచ్చినాయి. కానీ ఎవరికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఒక 50 సీట్లు వచ్చినాయి. మరి ఉన్న మన గవర్నమెంట్ మెడికల్ సీట్లు మనం 700 వదిలేసుకున్న తర్వాత గోడ కొట్టిన సున్నం మళ్ళీ కేంద్రాన్ని అడిగి తెచ్చుకోవాలంటే నానా రభస, నానా రచ్చ, నానా గడ్డి కరవాల్సి వస్తుంది. ఎన్నిసార్లు లాబీ చేసుకోవాలి, ఎంతమంది కాళ్ళు పట్టుకోవాలనేది మనకి తెలియని విషయం కాదు. కేంద్ర ప్రభుత్వానికి మనం సాధించి తెచ్చుకున్నది వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. సాధించి ఎట్టి పరిస్థితుల్లో ఇది మెడికల్ ఎడ్యుకేషన్కి ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక హబ్గా మారాలి. అండ్ పేదలు, మధ్యతరగతి వర్గాలు, తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాల్లో నుంచి మెరిట్ తోటి చదువుకునే వాళ్ళందరికీ అక్కడ అవకాశం కల్పించాలి. ఇప్పుడు వాళ్ళందరూ అవకాశాలు కోల్పోతున్నారుగా. ఈ 10 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళు నిర్ణయిస్తారు. అండ్ ఆ దామాషా ఏంటనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అక్కడ ఫీజులు కట్టుకోవటానికి ఈ తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాలకు చెందిన పిల్లలకి వాళ్ళ కుటుంబాలకి ఆ స్తోమత ఉంటుందా? సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఫోర్ ఫ్రంట్లోకి వస్తున్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ గుంటూరులో జరిగిన మేధావుల సదస్సులు అయితే వక్తలందరూ, రిటైర్డ్ ప్రొఫెసర్స్, విద్యావేత్తలు వాళ్ళందరూ అభిప్రాయం పడింది ఏంటంటే ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయానికి వ్యతిరేకమైనది అని. సో అదే క్రమంలో మనం గనక చూస్తే ఇప్పుడు ఈ 19 మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారం కనుక చూస్తే అందులో ఆల్రెడీ 5 ఆపరేషన్లోకి వెళ్ళిపోయినాయి. సెకండ్ ఇయర్లోకి పిల్లలు వచ్చేసారు. గుంటూరులో నిన్న ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు వారేం మాట్లాడారు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీల్లో 10 కళాశాలలో పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేసేందుకు జీవో నెంబర్ 590ని ఈ నెల 9న విడుదల చేసింది. ఈ అంశం మీద జనచైతన్య వేదికలో ఆయన మాట్లాడారు. వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ రంగంలో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన తర్వాత వాటిని ఇప్పటికే నిర్మాణం ప్రారంభమైంది కాబట్టి పీపీపీ మోడల్కి మారిస్తే కేంద్ర ప్రభుత్వ విధానానికి భిన్నంగా విధాన నిర్ణయం అవుతుంది. భవిష్యత్తులో ఆయన ఒక మాట చాలా జాగ్రత్తగా గమనించాల్సిన మాట ఏంటంటే ఢిల్లీలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ లిక్కర్ పాలసీ మార్పుల్లాగా ఇది కూడా వివాదాస్పదం కాబోతోంది అనే మాట అన్నారు. సో అది ఏ స్థాయికి వెళ్ళింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనం చూసాం.
అలాగే ఇది కూడా అలాగే మారబోతోంది కాబట్టి వెంబడే జీవోను ఉపసంహరించుకోండి అన్నారు. ఈ 10 మెడికల్ కళాశాలలు వెనుకబడిన ప్రాంతాల్లో వస్తున్నవే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం మనకు 10 ఏళ్లకు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిమిత్తం 3,500 కోట్లకు గాను 700 కోట్లు మాత్రమే వచ్చాయి. అది కూడా చెప్పారు ఆయన. ఇంకా 2,800 కోట్లు రావాలి. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ విషయం మీద దృష్టి పెట్టి కేంద్రం దగ్గర లాబింగ్ తీసుకొచ్చి ఆ డబ్బులు తీసుకురావచ్చు కదా అనేది ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారి ప్రస్తావన. ఇంకో మాట అన్నారు, వడ్డించేవాడు మనవాడైతే పంక్తి చివరిలో కూర్చుంటే ఏంటి, మనం డబ్బులు తెచ్చుకొని ఈ మెడికల్ కాలేజీలో రన్ చేసుకోవచ్చు కదా అని. 2014-15 రెవెన్యూ లోటు చంద్రబాబు గారికి లేదని ఎన్నో మెడికల్ పెట్టారు. ఎన్నో మెడికల్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి చివరిలో ఇచ్చారు కదా. ఇలా మరెన్నో ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక పలుకుబడి ఉంది కాబట్టి కేంద్రం నుంచి ఆ 2,800 కోట్లు తెచ్చుకోవటం కష్టం కాదు. వాటిని ఈ వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం, వాటిని పూర్తిస్థాయి వినియోగం కోసం వాడచ్చు కదా అనేది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది, 4,900 కోట్లు మా దగ్గర లేవు అంటే దగ్గర 5,000 కోట్లు లేవు, అందువల్ల మేము పీపీపీ మోడల్లో ఇచ్చేస్తాం అని. ఇచ్చేసిన తర్వాత టోన్ అండ్ టెనర్ అంతా వాళ్ళదే ఉంటుంది, ప్రైవేట్ మేనేజ్మెంట్స్దే ఉంటుంది. వాళ్ళు నిర్ణయిస్తారు, ఫీ స్ట్రక్చర్ వాళ్ళు నిర్ణయిస్తారు. అండ్ దానికి అనుబంధంగా వచ్చే హాస్పిటల్స్లో ఫీజులు ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి ఒక ప్రస్తావన చేశారు మన రాష్ట్ర ప్రభుత్వంలో, 2 మంత్రులు ప్రస్తావన చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్వాతంత్రం ఏర్పడక ముందు నుంచి చూస్తే, స్వాతంత్రం ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎంత అద్భుతమైన సర్వీసెస్ అందించారు, ఫ్రీ సర్వీసెస్ అందించారు, డిప్రైవ్డ్ సెక్షన్స్ని ఎందుకు అందించారు, ఎలా వాళ్ళకి కావాల్సిన సేవలు అందించారు. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉంటాయా? ఇది ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారి ప్రశ్న. అండ్ రెండోది, ఇందులో కనుక తీసుకుంటే, ఈ ప్రస్తావన కనుక తీసుకుంటే, ఉద్యోగ నియామకాల్లో ఇక్కడ ప్రధానంగా ఆయన ప్రస్తావన చేసింది డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఫిజికల్లీ అంటే పిహెచ్ అనే అనం మనం ఇప్పుడు వాళ్ళని డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి, ఉమెన్కి రిజర్వేషన్స్ ఉండవు. దివ్యాంగులకి, మహిళలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీల వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండవు. ప్రైవేట్ వాళ్ళు తమకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. మరి ఇది ఇన్ కాంట్రాస్ట్ టు ది స్టేట్ పాలసీ, ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ మీరు ఇచ్చేప్పుడు ఉద్యోగాలు వీళ్ళకి ఇవ్వాలని చెప్పే దగ్గర ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మేము ఇంత డెవలప్ చేస్తున్నాం కదా, మా ఖర్చులు మాకుంటాయి, మేము నిర్ణయించుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటాం, ఫీ స్ట్రక్చర్ మా లెక్కలో ఉంటుంది. వాళ్ళ ఫీ స్ట్రక్చర్ మీద గవర్నమెంట్కి ఏమైనా అథారిటీ ఉంటుందా? ఏమైనా చెప్పగలరా? ఈరోజు రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఏర్పాటుకి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం డోర్స్ ఓపెన్ చేయొచ్చు. ఎకరం 99 పైసలకో 90 పైసలకో ఇచ్చి ఆ ప్రైవేట్ ప్లేయర్స్ని ఇన్వైట్ చేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కట్టుకోండి అని చెప్పచ్చు. ఉన్న వాటిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంది, సఫికేట్ చేయాల్సిన అవసరం ఏంది? ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ నెల 19న వైసీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఈ కార్యక్రమం మొదలెట్టింది. కాబట్టి ఇది నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుందనేది కార్యాచరణ, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ అయితే ఇప్పుడు నడుస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది.